ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మోంతా తుఫాను తీరాన్ని తాకింది. అది మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు ఇప్పుడు ఈ తుఫాను తీరం తాకిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎప్పటికీ పూర్తిగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది? ఒకటి, మోంతా తీవ్ర తుఫాను దాని యొక్క ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ మొదలైంది. ఇది కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. తదుపరి ఇది తీరాన్ని తాకిన తర్వాత తుఫానుగా బలహీనపడిన తర్వాత ఇంకో 6 గంటలు దాని యొక్క శక్తిని కొనసాగించే అవకాశం ఉంది. తదుపరి అది వాయుగుండంగా కూడా పరిణామం చెందుతుంది. కాబట్టి ఈ 6 గంటల తర్వాత అంతర్గత జిల్లాలపై ఇంకొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ వర్షాలు 2 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు అత్యధిక ప్రాంతాల్లో, రెండవ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. అంటే వర్షాలు ఒకటేనా, వీటితో పాటు ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది? భూమి మీదకి వచ్చిన తర్వాత గాలులు కూడా కొంత 60 నుంచి 70 వరకు వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తరువాత 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండే విధంగా ఎదురుగాలు ఉండడం వలన మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాకినాడ వద్ద ఈ అంతర్గత జిల్లాలంటే ఏ వస్తాయండి అసలు? కాకినాడ పరిసర ప్రాంతాల్లో పైకి వెళ్తున్నప్పుడు కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు మరియు అల్లూరు సీతారామరాజు వంటి జిల్లాలతో పాటు కుడివైపు ఉన్న జిల్లాలు కూడా వర్షం పడే అవకాశం. మొత్తం అంటే ఇప్పుడు వరకు కురిసినటువంటి వర్షానికి రాబోయే 2 రోజులు కురిసే వర్షానికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉంటుంది? వ్యత్యాసం ఉంటుంది, ఎందుకంటే వ్యవస్థ కొంచెం బలహీనపడుతుంది కాబట్టి. అంత తీవ్రత లేకపోయినా వర్షాలు పడే అవకాశం ఇంకా ఉంది. ఇంకోటి ఏంటంటే దక్షిణంగా ఉన్న ఈ క్లౌడ్ మాసు పైకి వెళ్ళినట్టయితే ఇంకొంచెం వర్షం పైకి. ఓవరాల్గా చూస్తే మొత్తం అంటే గడిచినటువంటి 3 రోజుల నుంచి అటు మోంతా తుఫాను ప్రభావం మీద అటు కాకినాడ, అమలాపురం, అదేవిధంగా ఈ నరసాపురం, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక లెక్క వేసినటువంటిది అయితే ఉంది. అయితే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఇది తీరం దాటే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు సూచించిన ప్రకారమే ఈ ప్రస్తుతం కాకినాడ తీరంలో ఇదైతే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల సమయం దాటింది. ఇది మరొక 2-3 గంటలు ఇది పూర్తిగా భూమి మీద నుంచి భూపరితలంలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఈదురుగాలు, వర్షం పడే అవకాశం ఉంది. దీని తర్వాత తీరం దాటిన తర్వాత మరొక 2 రోజుల పాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.